నేను వితిన్ 28 డేస్లో 23,000 సబ్స్క్రైబర్స్ని 10 మిలియన్ వ్యూస్ని సంపాదించి మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయ్యాను. వితిన్ 1 వీక్లో గూగుల్ యాడ్సెన్స్ పిన్ కూడా వచ్చేసింది. హలో గైస్, ఎలా ఉన్నారు? నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మన ఛానల్ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయింది అండ్ అలాగే గూగుల్ యాడ్సెన్స్ పిన్ కూడా వచ్చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ మానిటైజేషన్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేసుకుంది, అలాగే గూగుల్ యాడ్సెన్స్ పిన్ ఎన్ని డేస్లో వచ్చింది తెలుసుకునే ముందు మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. యూట్యూబ్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. సో అలా నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా ఈ వీడియోలో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీ ఛానల్ నేమ్ చెప్పి ఆ క్వశ్చన్కి ఆన్సర్ నేను చేస్తాను, సో దట్ మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది ఏం చేయాలి ఎలా చేయాలని. అలాగే ఈ వీడియోకి 50 లైక్స్ టార్గెట్ పెడుతున్నాను. మీరు ఆ టార్గెట్ని ఫినిష్ చేస్తే నెక్స్ట్ వీడియోలో ఎలా సింపుల్గా మానిటైజేషన్ చేసుకోవాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక మన టాపిక్లోకి వెళ్దాం. యాక్చువల్గా నాకు 15 డేస్ బ్యాకే గూగుల్ యాడ్సెన్స్ పిన్ వచ్చేసింది, కానీ కొన్ని పర్సనల్ వర్క్స్ వల్ల ఈ వీడియో చేయడం కుదరలేదు. అందుకే మీతో ఇంత లేట్గా షేర్ చేసుకుంటున్నా. ఈ జర్నీలో నాతో పాటు ఉండి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్ అండి. నేను వితిన్ 28 డేస్లో 23,000 సబ్స్క్రైబర్స్ని 10 మిలియన్ వ్యూస్ని సంపాదించి మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయ్యాను. వితిన్ 1 వీక్లో గూగుల్ యాడ్సెన్స్ పిన్ కూడా వచ్చేసింది. నేనైతే కొన్ని లాంగ్ వీడియోస్ చేశాను, కొన్ని షార్ట్ వీడియోస్ చేశాను. మీరు ఈ ఛానల్లో చెక్ చేయొచ్చు. సో మనం ఇప్పుడు ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ని మన ఛానల్లో ఎంటర్ చేసి గూగుల్ యాడ్సెన్స్ని యాక్టివేట్ చేద్దాం. వన్స్ మనం గూగుల్ యాడ్సెన్స్ పిన్ కోసం రిక్వెస్ట్ పెట్టగానే వాళ్ళు మనకు ఇది పోస్ట్ చేస్తారు. మెట్రో సిటీస్లో ఉన్న వాళ్ళకు మినిమం 7 to 10 డేస్లో ఈ పోస్ట్ అనేది వచ్చేస్తుంది. అదే సిటీ అవుట్స్కట్స్లో ఉన్న వాళ్ళకు మినిమం 15 to 30 డేస్ టైం పట్టే ఛాన్స్ ఉంది. సో గూగుల్ యాడ్సెన్స్ లాగిన్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో పేమెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. అందులో సెకండ్ ఆప్షన్ వెరిఫికేషన్ చెక్స్. అందులో మనకు ఫస్ట్ వచ్చేసి ఐడెంటిటీ వెరిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది. అది పాన్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పెట్టి యాక్టివేట్ చేసుకోవాలి. సెకండ్ ఆప్షన్ వచ్చేసి అడ్రస్ వెరిఫికేషన్. అక్కడ మనకు వచ్చిన పోస్ట్లో ఉన్న నెంబర్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే అడ్రస్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. రీయూజ్డ్ కంటెంట్ లేకుండా, కాపీరైటెడ్ కంటెంట్ లేకుండా, యూట్యూబ్ అబ్యూస్ పాలసీ, కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్స్ లేకుండా వీడియో అప్లోడ్ చేయడం రావాలి. అంటే టైటిల్స్, డిస్క్రిప్షన్స్, ట్యాగ్స్ కరెక్ట్గా యూజ్ చేయడం రావాలి. సో మీరు ఆ రూల్స్ ఫాలో అయ్యి మంచి కంటెంట్ని అప్లోడ్ చేసి వ్యూస్ తెచ్చుకొని మీరు కూడా మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవ్వచ్చు. సో ఇదంతా కూడా మీ సపోర్ట్ వల్లే జరిగింది. మీ సపోర్ట్ వల్లే ఈరోజు నేను యూట్యూబ్ పార్ట్నర్ అయ్యాను, మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయ్యాను. సో మర్చిపోకుండా ఈ వీడియోకి మీ క్వశ్చన్స్ని కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇస్తాను. అలాగే 50 లైక్స్ టార్గెట్ని కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. నెక్స్ట్ టాపిక్తో ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.